పూరి జగన్నాథ్ ఆలయం హిస్టరీ పార్ట్ 3 పార్ట్ 2 చూడని వారు ఎవరైనా ఉంటే ఇక్కడ క్లిక్ చేసి చూసేయండి. ప్రపంచంలోని ఈ ఆలయంలో కూడా పూర్తిగా చెక్కని లేదా విరిగిన విగ్రహాలను పూజ చేయడం అపశకునంగా భావిస్తారు. కానీ ఈ ఆలయంలో మాత్రం పూర్తిగా తయారు చేయబడిన విగ్రహాలకే పూజలు చేస్తారు. శ్రీకృష్ణుడు మరణం తర్వాత అర్జునుడు అంత్యక్రియలు చేసినప్పుడు శ్రీకృష్ణుడు శరీరం అంతా దహనమైంది, కానీ బ్రహ్మ పదార్థమైన శ్రీకృష్ణుడు గుండె మాత్రం అలానే ఉండిపోయింది. అప్పుడు అర్జునుడు గుండెని తీసుకువెళ్లి సముద్రంలో విడిచిపెట్టాడని, ఆ గుండె ఇప్పుడు పూరిలో ఉన్న జగన్నాథుడి విగ్రహం లోపలే ఉంటుందని, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలను మార్చి ఆలయంలోని పూజారులు కళ్ళకు గంతలు కట్టుకుని చేతులకు వస్త్రాలు చుట్టుకుని ఆ గుండెని పాత విగ్రహం నుంచి తీసి కొత్త విగ్రహంలో పెడతారని, అక్కడ దీన్ని నవకళేబర ఉత్సవం అని పిలుస్తారని చెప్తూ ఉంటారు. ఈ ప్రక్రియ జరిగే సమయంలో జగన్నాథ్ ఆలయం లోపలే కాకుండా పూరీ నగరం మొత్తం చీకట్లోనే ఉంటుంది. ఇలా గుండెని ఒక విగ్రహం నుంచి మరో విగ్రహానికి మార్చే సమయంలో గుండె కొట్టుకోవడాన్ని తమ అనుభూతి చెందామని చెబుతూ ఉంటారు. ఈ ఆలయం గురించి పూర్తి వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టీ పల్స్.